మనకు యోసేపు గారు నేర్పిస్తా ఉన్నాం. సహకారంగా ఉండడమును, విధేయులుగా ఉండడం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువలెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. హల్లెలూయా. అక్కడ ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ వలన అని ఆమె చెప్పాడు. పరిశుద్ధాత్మ వలన ఈమె గర్భము ధరించినది అని యోసేపుకు చెప్పినాడండి. ఈయన క్వశ్చన్ చేయట్లేదు ఇక్కడ. నేను ఎక్కడ వినలేదు, నాకు కొత్త చెప్తున్నావు ఏంటిదంతా అని ఈయన కూడా క్వశ్చన్ చేయట్లేదు. సాధారణంగా కొన్ని దర్శనాలు మనకు వస్తాయి, కొన్ని చూపిస్తూ ఉంటాడు దేవుడు అప్పుడప్పుడు. వాటిని మనం నిర్లక్ష్యం చేస్తాం. ఆ మాట చొప్పున జరగాలని ఆశను కనపరచం. వాక్యము ద్వారా కావచ్చు, దైవ సేవకుల ద్వారా కావచ్చు, మరి మనకు వచ్చేటువంటి దర్శనాల ద్వారా కావచ్చు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు పలానా రోజు నాతో ఈ మాట మాట్లాడాడు. చాలామంది గర్భంలో ఉన్నప్పుడు, మరి తన బిడ్డల గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉంటున్నారు. ఆ దర్శనాన్ని బట్టి వారు అప్పుడు సంతోషపడుతూ ఉన్నాడు. నా కుమారుడు పుట్టబోతున్నాడంట, ఆ కుమారుడు గొప్ప సేవకుడు అవుతాడంట అని దేవుడు నాకు చూపించాడు అని సంతోషంతో చెప్తారు. కానీ దినములు గడిచే కొద్దీ ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తారు. అయ్యా, నాకు దేవుడు అప్పుడు చూపించాడయ్యా, నువ్వు సేవకుడివి కాబోతావని, నువ్వు నా కడుపులో ఉండగానే చూపించాడు. నిన్ను ఆ విధంగానే నేను పెంచాలి, నిన్ను ఆ విధంగానే నేను తయారు చేయాలి, ఆ బోధలో నేను పెంచాలి, ఇటువంటి పనులు నువ్వు చేయకూడదయ్యా అని మరి మనోహ భార్య మరి సంసోనుకి చెప్పలేకపోయాడు. తప్పిపోయాడు ఆయన. ఒకటి మాత్రమే చేశారు, క్షౌరపు కత్తి రానియకుండా చూసుకోవాలా, మద్యపానమును. మరి ఇంకా దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు నా గర్భంలో బిడ్డల్ని పుట్టిస్తున్నాడో అనేది మనం గ్రహించుకోలేకపోతున్నాం. బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అనే మాట. అయ్యా, నువ్వు అడుగు నాన్న, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు. ఎప్పుడైనా మనం చెప్తాం ఈ మాట, నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు అనే విషయాన్ని అడగగలగాలంట. ఇక్కడ యేసును ఎందుకు పుట్టిస్తున్నాడు అనేది కారణం ఉంది. యోసేపును ఎందుకు పుట్టించాడో కారణం ఉంది. మరియని ఎందుకు పుట్టించాడో కారణం ఉంది. వాళ్ళు లోపడుచున్నారు, తెలుసుకుంటున్నారు, గ్రహిస్తున్నారు, దేవుని కృపను బట్టి బలపడుతున్నారు, దేవుని మాట వింటూ ముందుకు వస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆ మాట విన్నాడు. ఏమని? ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అక్కడ కలుగును అని చెప్తున్నాడు ఆమెకు, ఇక్కడ కలిగింది అని చెప్తున్నాడు. ఇప్పుడు జరిగేదాన్ని నమ్మలేము, జరిగింది కూడా నమ్మలేము. అది ఎలా జరుగుద్ది, అది ఎలా సాధ్యము, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నేను ఎక్కడ వినలేదు, నేను ఎక్కడ చూడలేదు అని ఈయన కూడా అడగట్లేదు. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి అది చక్కగా
జరుగును అని నమ్మి తన భార్యను చేర్చుకున్నాడు. తనను అపహసించలేదు, బాధించలేదు, అవమానపరచలేదు, చక్కగా చేర్చుకుని తనకు తోడుగా ఉన్నాడు. ఎప్పటి వరకు అండి? కుమారుణ్ణి కనేంత వరకు తోడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా మనము ఒకరికి తోడుగా ఉండాలి అని దేవుడు ఏర్పాటు చేస్తాడు. భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, బిడ్డలైతే మరి తల్లిదండ్రులైతే బిడ్డలకు, అన్న అయితే తల్లకు, చెల్లెకు, తమ్ముడికి, మరి అక్క అయితే తమ్ముడికి, చెల్లెకు, కుటుంబంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుందండి. చాలామంది అన్న అనే పదానికి అమ్మలో నుంచి ఆ అంట, నాన్నలో నుంచి నా అంట, అన్న అంటారు. ఈ పదాలు ఎందుకని వాళ్ళు పొందుపరుస్తున్నారో తెలియదు, కానీ ఆ బాధ్యత పెద్ద కుమారుడుగా తండ్రితో సమానం. ఇంట్లో ఒక భార్య ఉంది అని అంటే గుణవంతురాలుగా ఉండాలంట, జ్ఞానవంతురాలుగా ఉండాలంట. లేఖనము సెలవిస్తూ ఉంటుంది, భర్తకు తోడుగా ఉండాలంట. కలిమిలోను లేమిలోను, ఆరోగ్యమందును అనారోగ్యమందును, శ్రమయందును, అన్నిట్లోనూ భర్తే కాదు భార్య కూడా తోడుగానే ఉండాలి. నాకేం అవసరము, నాకెందుకు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు, నీ సావు నువ్వు సావు, నీ కర్మ అట్లా ఏడ్చింది, నిన్ను బట్టి నేను ఏడుస్తున్నా అని అంటే వాళ్ళు భార్యలు కాదు, భర్తలు కాదు. ఇటువంటి మనసు కలిగిన ఎవరైనా అసలు మనుషులే కాదు. దేవుని ఉద్దేశము అది కాదండి. దేవుడు నీ యొక్క జీవితంలోనికి వచ్చిన తర్వాత వచ్చిన కష్టాన్ని నువ్వు పట్టించుకోలేకపోతున్నావు, చూసుకోలేకపోతున్నావు. అసలు ఆమెకు ఎటువంటి సంబంధము లేనటువంటి ఈ యోసేపు ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నాడండి. ఎన్నో సంవత్సరాలు కలిసి జీవితంలో పంచుకున్నావు, ఎన్నో సంవత్సరాలు కలిసి ఉంటున్నావు, మాట భరించలేకపోతాము. అన్నైనా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా, కుటుంబంలో, సహవాసములో, ఎక్కడైనా ఒక్క విషయాన్ని మనము దాన్ని సహించుకోలేకపోతున్నాం. నేను ఒకటి చెప్తున్నాను, మొదటగా మనం నేర్చుకోవలసింది ఏంటి అని అంటే సాక్రిఫైస్ నేర్చుకోవాలి. నీకున్నదాన్ని నీకు ఇవ్వడం నేర్చుకో. ఇవ్వడము నేర్చుకుంటే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను కనపరుస్తాడు, నీకు ఇచ్చేవానిగానే దేవుడు దీవిస్తాడండి. హల్లెలూయా. దేవుడు ఇవ్వడానికి వచ్చాడా, తీసుకోవడానికి వచ్చాడా? నీకు నాకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, నీకు నాకు రక్షణని ఇవ్వడానికి వచ్చాడు, నీకు నాకు ప్రేమని ఇవ్వడానికి వచ్చాడు, నీకు నాకు పరలోకం ఇవ్వడానికి వచ్చాడు, నీకు నాకు నిత్య జీవముని ఇవ్వడానికి వచ్చాడు. మరి నీవు నేను ఏం నేర్చుకుంటున్నాం? ఇవ్వడం నేర్చుకోవట్లేదు, లాక్కోవడం నేర్చుకుంటున్నాం. ఇవ్వడము నేర్చుకోవట్లేదు, తీసుకోవడానికి అలవాటు పడ్డాం. ప్రేమ ఇవ్వట్లేదు, ప్రేమ వెతుక్కుంటున్నాం. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఆ ప్రేమ లేదు ఇక్కడ. ఈయన ప్రేమ చూపిస్తున్నారు. యోసేపు ఆమె కష్టమా, నష్టమా, బాధన, ఇరుక, ఇబ్బంది, అవమానమా ఇవన్నీ చూడట్లా. దేవుడి మాటను బట్టి ఆమెకు తోడుగా ఉంటున్నాడు. చాలామంది కష్టాల్లో మర్చిపోతారు, కష్టాల్లో విడిచిపెడతారు, ఇబ్బందుల్లో విడిచిపెడతారు, ఇబ్బందుల్లో అవమానాల పాలు చేస్తారు, ఇరుకుల్లో అవమానాల పాలు చేస్తారు, వారిని అవహేళన చేస్తారు, అవమానిస్తారు, ఇంకా దుఃఖపరుస్తారు. కానీ దేవుడు అంటున్నాడు యోసేపు ద్వారా, నువ్వు నేర్చుకో, ఈరోజు తోడుగా ఉండడం నేర్చుకో, ఆదరించడము నేర్చుకో, హక్కున చేర్చడము నేర్చుకో, మరి సహకరించడము నేర్చుకో. ఎలాగ నేర్చుకోవాలంట? ఇవన్నీ యోసేపు నేర్పిస్తాను. నాకు అవసరం లేదు అని అనలేదు, నాకు అక్కర్లేదు అని అనలేదండి. నమ్మాడు,
చచ్చేంత వరకు తోడుగా ఉండాలంట. నువ్వు ఎక్కడో పుట్టాల్సిన వాడు, ఈ కుటుంబంలో పుట్టావు, ఎందుకు పుట్టావు, ఏ కారణం చేత పుట్టావు, ఏ అవసరం చేత పుట్టావు, ఎందుకు పుట్టించాడు, ఎందుకు నిన్ను ఇక్కడ పుట్టించాడు, ఆ కారణం వెతుకు. నీకు ఇచ్చిన పనిని, నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు సమర్థవంతంగా నిర్వర్తించగలగాలి. కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, క్లాస్లో కావచ్చు, సహవాసంలో కావచ్చు, మందిరంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీ బాధ్యత ఏంటి? ఈ బాధ్యతలు మర్చిపోతున్నారు, ప్రేమలు మర్చిపోతున్నారు, అనురాగాలు మర్చిపోతున్నారు, ఆవేశాలకు లోనవుతున్నారు, మనుషుల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు, సాటి మనిషి అని మర్చిపోతున్నారు, బయట వాళ్ళను చూచినట్టుగా చూస్తున్నారు, సొంత వారిని అసహించుకుంటున్నారు. ఉన్నట్లుండి నష్టం జరిగిందేమో, ఉన్నట్లుండి ఆరోగ్యం పోయిందేమో, ఉన్నట్లుండి ఆకారం మారిపోయిందేమో, భర్తకే కావచ్చు, భార్యకే కావచ్చు, అన్నంత మాత్రాన మనం అవి చేయకూడదు. అన్నదమ్ముల్లో ఒక తమ్ముడు ఏమో హెచ్చించబడతాడు, అన్ననేమో కృంగిపోతాడు, ఎవరికెవరు తోడున్నాడు. జరగాల, జరిగింది, జరుగుద్ది, ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు అందరూ. అదే గతి నీకు పడితే, అదే స్థితి నీకు వస్తే, అదే జీవితం నీకు వస్తే, నీ పక్కన ఉన్నవారు, నీ తోడున్నవారు, నీతో ఉన్నవారు ఈ మాట అంటే నీకు ఎలా ఉంటుంది? మరి యోసేపు అలా అనలేదు. దేవుని మాట విన్నాడు, ఆమెకు తోడుగా ఉన్నాడు, ఆమెను దగ్గరికి చేర్చుకున్నాడు. ఆమె కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో అన్నిటిలోనూ నేనున్నా, భయపడద్దు. అదండి మనము యోసేపు ద్వారా నేర్చుకోవాలి. సంఘములో కూడా మనము సహకారంగా ఉండడం నేర్చుకోవాలి. సంఘములో మనము మన బాధ్యత, మన ఏంటి, ఎందుకు దేవుడి సంఘములు మనకి ఇచ్చాడు, నా పాత్ర ఏంటి, అని మనము వెతుక్కోగలిగితే, అని మనము జీవించగలిగితే, అని మనము ఆలోచించుకోగలిగితే చక్కగా మనము నిర్వర్తించగలుగుతామండి. మొదటగా ఎక్స్పెక్టేషన్స్ మానేసుకోండి. ఫస్ట్ మనిషి చేయవలసింది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ మానేసుకోవాలంట. నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో పొందుకో. ఇవ్వడము నేర్చుకో, తృప్తి ఉంటుంది. ఇవ్వడము నేర్చుకుంటే తృప్తి ఉంటుంది, ఆనందముగా జీవించగలుగుతావు, సంతోషముగా జీవించగలుగుతావు. ఇచ్చి చూడండి ఒకసారి. నీ జీవితమే కావచ్చు, నీ సమయమే కావచ్చు, నీకున్న సమస్తమే కావచ్చు, అది ఎవరికైనా దర్ ఈజ్ ఏ వెరీ బిగ్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్. ఆ లైఫ్, నీ లైఫ్లో చాలా ఉంటుంది. దేవుడు ఇచ్చాడు నీ కొరకు, నా కొరకు. ఎంత ఇచ్చాడు? తన చివరి రక్త బొట్టు వరకు ఈ లోకంలో, ఈ భూమి మీద ఒలికించాడు. తన ప్రాణం పెట్టాడు, శ్రమను అనుభవించాడు, వేదనను అనుభవించాడు, దుఃఖం అనుభవించాడు, పిడిగుద్దులు, ఎంతగా ఆయన గాయపరచబడ్డాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. అందుకే ఆయన నోరు తెరువలేదాయే ప్రేమా, బదులు పలుకలేదాయే ప్రేమా, నోరు తెరువలేదాయే ప్రేమా, బదులు పలుకలేదాయే ప్రేమా. ఎవరి కోసమో ఇది నీ కోసమే, మరి నా కోసమే. ఈ
కోసమే, ఈ పాపుల కోసం, పాపిష్టి వారి కోసం, పాపిష్టి జనమైనటువంటి మన కొరకు. యోసేపు తన జీవితమును ఎవరికిచ్చాడు? మరియకిచ్చాడు. తన సమయమును మరియకిచ్చాడు. తన పేరును మరియకిచ్చాడు. తనకు రావాల్సిన గౌరవాన్ని మరియకిచ్చాడు. ఆయన ఏమొస్తుందో అని ఆలోచన చేయలేదు. రేపు పొద్దున్న ఏం జరగబోతుందో అని ఆలోచన చేయలేదని. కాబట్టి మనము ఏమంట సహకారంగాను విధేయులుగా ఉండడము నేర్చుకోవాలంట. తర్వాత మూడవదిగా కాపాడేవారముగాను తోడు